నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరుకు సిద్ధమవుతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో పొత్తులపై ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఏపీలో బీజేపీ సోలో ఫైట్ తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చలు హాట్ గా నడుస్తున్నాయి. ఈ పరిణామం సీఎం జగన్ కి లాభమా, నష్టమా? కమలనాథులు కలవకపోవడం టీడీపీ జనసేన కూటమికి ప్లస్ అవుతుందా, అధికార పార్టీకి మైనస్ గా మారుతుందా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు లేవు, సీట్లు రావు. కానీ కమలనాథులు ఎవరితో కలుస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. టీడీపీ జనసేన పార్టీలు కాషాయ దళంతో పొత్తు కోసం చివరి వరకు ప్రయత్నించాయి. ఈ పొత్తు వలన రాజకీయంగా ప్రయోజనం లేకపోయినా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ పెద్దలు తమ పక్షాన ఉంటే జగన్ సర్కారును ఎదుర్కోవడం తేలికవుతుందని ప్రతిపక్ష నాయకుల అభిప్రాయం. ఢిల్లీ పెద్దలు మాత్రం సింగిల్ గా వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ నిర్ణయం ఏపీ సీఎం జగన్ కు వ్యక్తిగతంగా పెద్ద ఊరట అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద మైనస్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కి లాభం చేసే అంశమే వైసీపీకి నష్టం అంటే వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనక ఉన్న లాజిక్ వింటే ఎవరైనా నిజమనే అనాల్సిందే. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ చేతులు కలిపితే జగన్ కు వ్యక్తిగతంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి. జగన్ రెడ్డి అవినీతి కేసులపై సిబిఐ విచారణ వేగవంతం చేయాలని తెలుగుదేశం నాయకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే జగన్ కేసులపై చర్యలకు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెరిగేది. అయితే వైసీపీ అధినేత మోదీ సర్కారుకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా రాజ్యసభలో వైసీపీ ఎంపీల మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం కీలక బిల్లులను పాస్ చేసుకోగలిగింది. ఈ కారణంతోనే రాష్ట్రంలో జగన్ సర్కారు ఏం చేసినా కేంద్ర పెద్దలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అంతేగాక అడిగిన ప్రతిసారి ప్రత్యేక గ్రాంట్ల రూపంలో వేల కోట్ల నిధులు మంజూరు చేయడంతో పాటు లక్షల కోట్ల అప్పులు చేయడానికి పర్మిషన్ ఇస్తున్నారు. బీజేపీ సోలోగా ఎన్నికల బరిలోకి దిగడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమనే చెప్పుకోవచ్చు. ఏపీ జనాభాలో మైనారిటీ ఓట్ల వాటా 22% ఉంటుంది. ప్రతిపక్ష కూటమిలో బీజేపీ కూడా చేరితే ఈ ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా వైసీపీ ఖాతాలో పడింది. 2019 ఎన్నికల్లో అదే జరిగింది. కానీ కమలనాథులు పొత్తుకు దూరంగా ఉండటంతో రాష్ట్రంలో క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ ఓట్లు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చీలిపోయే అవకాశం ఉంది. మైనారిటీల్లో ముస్లింలు 8% కాగా దళిత క్రిస్టియన్లే 14% మంది ఉంటారు. వివిధ సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో ముస్లింలో సగం మంది, క్రిస్టియన్లలో 20 నుంచి 30% మంది ఓటర్లు అధికార పార్టీకి దూరం అవుతారని తెలుస్తోంది. అంటే గత ఎన్నికల కంటే ఈసారి మైనారిటీల రూపంలోనే వైసీపీకి పడే ఓట్లలో 8% వరకు తగ్గే అవకాశం కనిపిస్తోంది. సీఎం జగన్ సోదరి షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ కష్టాలు మరింతగా పెరిగాయి. క్రిస్టియన్ ఓటు బ్యాంకు పైనే ఎక్కువగా ఫోకస్ చేసిన షర్మిల జగన్ ప్రభుత్వం బీజేపీకి బానిసగా మారిందంటూ తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఆమె విమర్శలు మైనారిటీలు ఏమాత్రం ప్రభావం చూపిస్తాయో తెలియక వైసీపీ అధిష్టానం టెన్షన్ పడుతోంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ పొత్తు కుదిరి ఉంటే షర్మిల ఎన్ని ఆరోపణలు చేసినా మైనారిటీలు వైసీపీ వెంటే నడిచేవారు. కానీ కమలనాథులు ఏ పార్టీతోనూ కలవకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. బీజేపీ నిర్ణయం కోసం టీడీపీ జనసేన పార్టీలు సీట్ల పంపకాల ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చాయి. పొత్తుల విషయంలో కమలనాథుల నుంచి క్లారిటీ రావడంతో టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలు త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగాలనే అంశంపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు ప్రతిపక్ష ఓట్లు కలవడంతో టీడీపీ జనసేన కూటమికే ఎడ్జ్ ఉంటుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ఏ పార్టీలోనూ కలవకూడదని బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో అధికార పార్టీ అవకాశాలను మరింత దెబ్బతీయనుండగా ప్రతిపక్షాలు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు పరిశీలకులు.